హాయ్ అండి అందరికీ. మా ఆయన తరపు చుట్టం, దూరపు చుట్టం. అయితే ఆ అబ్బాయి ఎప్పుడన్నా కనిపించినప్పుడల్లా మా ఇంటికి రా మామ, అత్తని తీసుకొని మా ఇంటికి రా అంటుంటాడంట. సరేలేవే ఈరోజు ఖాళీగా ఉన్నాంగా వెళ్దాం రా అన్న. ఇటొచ్చి యూట్యూబ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి సరే వస్తానన్న. ఇద్దరం కలిసి వస్తుంటే ఇదిగోండి పానీపూరి బండి చక్కగా చల్లగా ఉంది, చెట్టు కింద పెట్టుకున్నారు ఇద్దరు కలిసి చేస్తున్నారన్నమాట. అయితే నేను పానీపూరి ప్లేట్ ఎంత అంటే 20 రూపాయలు. సరేలే అని చెప్పి తీసుకున్నాను. ఒకటి నోట్లో పెట్టుకున్నాను, బాగుంది. రెండోది తినేసరికి హెవీగా అనిపించింది. వచ్చేటప్పుడేనండి పప్పు గోంగూర, అన్నము, పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి వేసుకొని ఫుల్లుగా లాగిచ్చేసి బయలుదేరాం. ఇంకా వీటిని చూస్తేనేమో తినాలనిపించింది. సరేలే అని చెప్పి ఒక్క ప్లేట్ తీసుకున్నాను. ఈ చెట్టు కింద నీడ చూడు ఎంత చల్లగా ఉందో అనిపించింది నాకైతే. కాకపోతే మా ఆయన అంటున్నాడు, ఇంకొంచెం ముందుకు పోవే, అక్కడ ఆ పిల్లలు కూర్చొని ఉన్నారు, వాళ్ళని కూడా తీస్తాను అని అన్నాడు. సరే ఇటు వస్తాను, కొంచెం ఇటు జరిగి తీయి అన్న. కొంచెం మళ్ళీ వాళ్ళు అనుకుంటారు కదా తీస్తే. ఇంకా సరేలే అని చెప్పి అప్పటికే ఆ పిల్లలు చూస్తున్నారు. ఇక అవి తీసుకున్నాము. రెండు తినేసరికి నాకు హెవీగా అనిపించేసింది. సరేలే ఇంకా నాకొద్దు, నువ్వు తింటావా. ఇక తర్వాత ఆయనకు వచ్చాను. నేను 2 తిన్నాను, ఆయనకి 3 ఇచ్చేసాను. చూడండి, అసలు వీళ్ళు బయటకు తిరిగి ఇట్లా తింటుంటారేమో, భలే ఈజీగా చూడండి ఎట్లా తింటున్నారు. అది టీ తాగినట్టు తాగుతున్నారు చూడండి, రసం. ఏది బాగుందా అంట, బాగుంది అంటున్నారు. ఇక నేను తీస్తున్నాను అనమాట ఆయన్ని. చూడండి, ఏంది నీకు బాగా అలవాటా ఈ పానీపూరీలు ఇవన్నీ తింటా ఉంటా? నా ఫ్రెండు నేను బయటకు వచ్చామంటే తింటూ ఉంటాం. ఏంది టీ తాగినట్టు తాగుతున్నావు అంటే, నేను అంతే, దాంట్లో పోసుకోను, అది నోట్లో పెట్టి. ఎందుకంటే నా పళ్ళు సందులు కదా, పళ్ళు లేవు కదా. అది పూరీలోనంట ఆ రసం పోసుకొని నోట్లో పెట్టుకుంటే మొత్తం షర్టు మీదే పడిపోతాయంట. అందుకని ఆ పూరి ఆ మసాలా దాంట్లో పెట్టించుకొని నోట్లో పెట్టుకొని తర్వాత ఇది టీలాగా కొంచెం రసం తాగుతాడంట. ఓ అయ్యో, భలే తెలివేం, లేకపోతే షర్టు మీద పడతాయి ఈ రసం అంతా, పాడైపోతుంది షర్టు అని అంటున్నారు. అనుకున్నా నేనైతే. సరేలే అని చెప్పి ఇంక రోడ్డు కూడా చూడండి ఎట్లా కనిపిస్తుందో మొత్తానికి. ఆ 3 పానీపూరీలు తిన్నాడు. ఇక చిన్నగా వాళ్ళ అల్లుడు, మేనల్లుడు వరుస అంట, వెళ్దామని మేము ఫోన్ చేయకుండా వెళ్ళామన్నమాట. ఎప్పటి నుంచో కనపడప్పుడల్లా రండి మామ అంటుంటాడు కదా, అందుకని మేము బయలుదేరామన్నమాట. ఇక అయితే బయలుదేరామన్నమాట. చూడండి, ఊరు దాటి ఎక్కడో ఊరు చివర వెళ్తూ ఉన్నాం. చూడండి, వాళ్ళు మా మేన పెద్దవాళ్ళు చక్కగా స్కూటీ కాదండి, బైకు మీద ఆ ముసలాయన చక్కగా వెళ్తున్నారు. ఇక ఇటు వచ్చి పెట్రోల్ చాలదట, పెట్రోలు కొట్టియాల్సిందని చెప్పి పెట్రోల్ బంకుకు వచ్చేసాం. ఇదిగోండి కొట్టిస్తున్నారు. కానీ పెట్రోల్ బంకులు చాలా చాలా బాగా నీట్గా ఉంటాయి. ఇక మళ్ళీ బయలుదేరామన్నమాట. నేను గాలి కొట్టించాలి మర్చిపోయాను, దిగు అన్నారు. సరేలే మళ్ళీ దిగాను.
ఇక గాలి కొంచెం ఉందంట అటు ఇటు. అయితే ఫ్రీ కదా, ఫ్రీగా వస్తే గనుక మేమిద్దరం వదలం. అయితే 2 టైర్లకి కొంచెం కొంచెం గాలి లేదు, 2 టైర్లకి కొట్టిచ్చేసాం గాలి. ఎట్టకేలకు వచ్చాం. ఉన్నాడు అదిగో ఎదురు కూర్చున్న అబ్బాయి. అయితే ఇదిగో ఈ బ్లాక్ పింక్ శారీ అమ్మాయి వాళ్ళ ఆవిడ. కానీ ఈ కాలనీ ఆక్రమించుకున్న కాలనీ, అంటే ఇళ్ళు కానీ స్థలాలు కానీ ఆక్రమించుకొని వేసుకున్నారు. ఇక పంపులు పడుతున్నాయి వాళ్ళకి. ఇక చాలా రేటు. ఇప్పుడు ఈ ఒక్కొక్క సెంటే ఇచ్చారు వీళ్ళకి. ఆ సెంట్లో రేకులు ఇల్లులాగా కట్టుకున్నారు. చాలా వీళ్ళు ఎంత ఆప్యాయంగా పలకరించారంటే ఇక అన్నా తిన. ఇంకా పట్టాలు ఇవ్వలేదంట. నీళ్ళు ఒక డబ్బా వచ్చి 30 రూపాయలంట కొనుక్కోవడం. పోతే మళ్ళీ కాలువలు లేవు, ఏమి లేవు. ఇళ్ళు మాత్రం కొన్నే ఉన్నాయి. మరి అవి తీసేస్తారేమో అంటే తీయరంట. 15 ఏళ్ల నుంచి ఉంటున్నారు. చూడండి పెద్ద పెద్ద వీధులు, రోడ్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక్క సెంటు వచ్చి 8 లక్షలు 7 లక్షలు, లాస్ట్ 6. పట్టా భూమి కూడా ఉండదేమో అంత రేటు. దీనికి ఏమీ లేవు, రాతపూర్వకాలు తప్పితే. చూడండి పూల మొక్కలు ఎంత అందంగా చేసుకున్నారో ఇంటి ముందు. నాకైతే అమ్మో ఏంటి ఇంత అందంగా ఉంది అనిపించింది. మొక్కలు చూడండి, అసలు ఇల్లు చూడండి, సూపర్గా కట్టుకున్నారు. ఒక్కొక్కళ్ళు అయితే ఒక్కొక్కళ్ళేమో మామూలుగా కట్టుకున్నారు. నాకు ఈ పక్కన ఇల్లు అయితే ముచ్చటేసింది అనుకోండి ఆయన చెప్తుంటే. మొత్తానికి తిరుగు ప్రయాణం కట్టాము. ఇక చర్చి దగ్గరలో ఇంక వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని నేను చక్కగా ప్రేయర్ చేసుకున్నాము. కాసేపు కూర్చొని ఇంకొచ్చేపోయే జనం అందరూ బాగా లెంటి డేస్లు కదండి, సాయంత్రం పూట ప్రేయర్ తప్పకుండా ఉంటుంది. ఇంకా ప్రేయరు వాక్యం అది వినేసి ఇక బయలుదేరాము. పొద్దుపోయింది, బాగా చీకటి పడిపోయింది. టిఫిన్ ఏమైనా తీసుకుంటావా అంటే నాకొద్దు, నాకు పప్పు పచ్చడి అన్నం ఉందిగా నాకొద్దు అని చెప్పా. సరేలే నేను కూడా తీసుకోను అని చెప్పి ఇద్దరం కలిసి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చినాక ఇంకా ఆయనకి ఫోన్ వచ్చేసింది. ఫ్రెండ్లు నేను ఇప్పుడే వస్తానని వెళ్ళిపోయారు. వస్తే ఓపిక ఉంటే ఒకటి చేస్తారు, లేకపోతే లేదు. నేను ఇంట్లో ఉంటా కదా, ఒకటో రెండో చేసేసుకొని ఇంకా కాసేపు బయట కూర్చుంటాం అందరం. అదంటే ఇది అక్క, అదక్క, అదే అంటే అని చెప్పుకోవటం. నచ్చితే లైక్ కొట్టండి.